రామ్ చరణ్ గారు చాలా మంచి డాన్సర్, అందరికీ తెలుసు. అవునండి. సో ఆ సెట్ లో మీరు ఉన్నారు సార్, ఆయన స్టెప్స్ చేసేటప్పుడు, సో ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటో చెప్పండి. ఆయన డాన్స్ ఏ విధంగా ఉంటాయి సార్? యాక్చువల్లీ చెప్పాలంటే ఆయనకి చాలా పెద్ద, అంటే ఆయనకి సింపుల్ అవ్వచ్చు, కానీ మనం చూసిన వాళ్ళకి ఏంటంటే యాక్చువల్లీ చెప్పుకోవాలంటే ఆయన బాడీ డబుల్ చేశారు సార్. ఓకే, అవును, బాడీ డబుల్ చేశారు. చాలా బాడీ డబుల్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం బాడీ టైట్ అయిపోతుంది, టైట్ అయిపో. కానీ మనం రిలీజ్ అయిన సాంగ్స్ లో చూస్తే ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ బాడీలో కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ తీసుకురావడం, అది చాలా గ్రేట్, రేరు. యాక్చువల్లీ జిమ్ బాడీ చేసిన వాళ్ళు, కొంచెం బాడీ డబుల్ చేసిన వాళ్ళు అనమాట, ఆ ఫ్లెక్సిబిలిటీ కుదరదండి. అవును, అంటే కుస్తీ వరకు వచ్చేసరికి అనమాట, పెహల్వాన్ డాన్స్ వరకు వచ్చేసరికి ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. డాన్స్ అంటే మరి ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు, తెలిసిందే, అవును, బ్లడ్ లోనే ఉన్నది. అందు గురించి ఆయనకి చాలా సింపుల్ గా వేసేవారు. ప్రతి స్టెప్ కూడా చాలా చక్కగా వేసేవారు. ఆ డాన్సర్స్ వాళ్ళకి రిహార్సల్ చేపించేవారు, వాళ్ళు వేసేవారు, చూస్తుండే వాళ్ళం. కానీ ఈయన వచ్చి ఆ స్టెప్ వేసేసరికి అదొక అందం వచ్చేదండి, చూడాలనిపించేది, బాగుండేది. అది జానీ మాస్టర్ కూడా చెప్పారు కదా, ఆయనే బ్యాట్ పట్టుకుని ఆయనే కొరియోగ్రఫీ ఐడియా కూడా అయిందని. అవునవును, చెప్పారు. అవునండి. అండ్ ఫైట్స్ విషయానికి వచ్చినట్టు మీరు అన్నట్టు ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ వేరే లెవెల్ ఉంది. ఆ పెహల్వాన్ లుక్ వచ్చినప్పుడు నిజంగా ఒక ఆంజనేయ స్వామిని చూసిన ఫీల్ అయితే అనిపించింది అందరికి. ఆ షార్ట్ దాని గురించి పర్టికులర్ గా రత్నవేల్ గారు కూడా చెప్పున్నారు, హాఫ్ లైట్ వస్తుంది, అలా చాలా బాగా వస్తుంది ఆ షార్ట్ అనేసి. సో ఆ సీన్ చేసేటప్పుడు మీరు సెట్ లో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ అయితే ఆ రోజు అది చేసేటప్పుడు యాక్చువల్లీ సాంగ్ లో మౌంటేజ్ వస్తుందండి, ఆ గద పట్టుకొని అది సాంగ్ లో వస్తుంది మౌంటేజ్. అయితే అది చేసేటప్పుడు వెళ్ళిపోతుందండి, కట్ చెప్పట్లేదు, అంటే దాంట్లో లీనమైపోయారు ప్రతి ఒక్కరు. డైరెక్టర్ గారు కట్ చెప్పట్లేదు, డిఓపి గారు చెప్పట్లేదు, ఆయన కూడా చేసుకొని వెళ్ళిపోతున్నారు. అందరూ సాకు, అంటే అలా హనుమంతుడిని చూసిన, ఆంజనేయ స్వామిని చూసిన ఆ ఫీల్ లోనే ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేసి అనమాట. ఆ దీంట్లోకి వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత అనమాట మళ్ళీ డైరెక్టర్ గారితో అనమాట ఏదో అనిపోయాను. డైరెక్టర్ గారు కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు, అది షేర్ చేసుకున్నారు. సరే సారీ నేను కూడా కట్ చెప్పలేదని, అంటే ఏదో పవర్ లాగా వచ్చి అదొక దీంట్లో అదొక ఫీలింగ్ లాగా అయిపించి ఎవరో పక్కన ఉంది అనమాట, ఏదో హనుమంతుడు ఆ టైప్ లో నాకు అనిపించింది బుజ్జి అనేసి అనమాట ఆయన షేర్ చేసుకోవడం. నేను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది. చూసిన వాళ్ళం కూడా కట్టు చెప్పట్లేదు, రెండోది ఏంటంటే ఆయన చేస్తుంటే అలా చూడాలనిపిస్తుంది, ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అలాగలా ఆ గద పట్టుకుని. అది చాలా హ్యాపీ మూమెంట్, అసలు గుర్తుపెట్టుకోవాల్సింది. అది మీరు ఆ టైంలో సెట్ లో ఇంకా పెద్ద ఫీస్ట్ లాగా అనిపిస్తుంది ఫ్యాన్స్ అందరికి.